హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్. ఈరోజు వీడియోలో మీకు చాలా నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చెప్తానండి. ఈ విధంగా పైపింగ్ మనం వేసుకున్నాము అంటే కస్టమర్ హ్యాపీ అవుతారు. అలాగే మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది కాబట్టి మనీ కూడా మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు అండి. వీడియోని చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, ఇది నేను బార్డర్ కలర్లో నేను అప్పట్ క్లాత్ అయితే తీసుకున్నానండి పైపింగ్ కోసము. ఓకేనా. తర్వాత వచ్చేసి మనము ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, అలానే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం మెడపట్టికి కట్ చేసుకున్నట్టుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఎలా జాయింట్ వేయాలంటే చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్గా ఉన్నాయి కదా, ఈ క్రాస్లు వచ్చేసి ఒకటి మిషన్ వైపుకి ఉంది, ఇంకొక క్రాస్ వచ్చేసి నా వైపుకి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా సెంటర్లో ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇటు తిప్పేసుకొని ఇలాగా ఇప్పుడు చెప్పినట్టుగా ఒకటి మిషన్ వైపుకి ఒకటి మన వైపుకి ఇలా పెట్టుకొని సెంటర్లో కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసినప్పుడు మనకి కొంచెం దగ్గర కుట్టు అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి జాయింట్లు కదా ఇవి ఊడొచ్చేస్తాయి కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా జాయింట్ వేసిన దగ్గర, ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుని ఈ విధంగా విడగొట్టేసి ఇలా రబ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే సింగిల్ పాదాన్ని వేసుకోండి, డబుల్ పాదంతో అంత నీట్గా రాదు. ఇక్కడ చూడండి, ఇలా మనం రెడీ చేసుకున్నాం కదా. తర్వాత ఇది 12వ నెంబర్ థ్రెడ్ అనమాట. 12వ నెంబర్ థ్రెడ్ అయితే నార్మల్గా వస్తుందండి, దీనికన్నా సన్నగా ఉంటుంది, లావుగా కూడా ఉంటుంది. ఈ నెంబర్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట పైపింగ్ అనేది. ఈ క్లాత్కి సెంటర్లో థ్రెడ్ని పెట్టేసి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా మనమైతే కుట్టుకోవాలి. మీరు ఇలా సింగిల్ పాదం పెట్టుకున్నారంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి ఇలా అన్నమాట. కొంచెం టైట్గా పట్టేసుకోండి క్లాత్ని, ఎక్కడ కూడా లూజ్ వదలకుండా టైట్గా పట్టుకోండి. మీకు ఇంకా బాగా రావాలంటే వెనకాలకు కూడా ఇలా చేయి పట్టుకొని ఇలా లాగినట్టుగా పట్టాలి. ఓకేనా. ఇలా పట్టుకున్నా బాగానే వచ్చేస్తుంది. అయినా మీకు ఇంకా బాగా రావాలంటే వెనకాలకు కొంచెం ఇలా చేయి పట్టేసుకొని ఇలా లాగి కుట్టు వేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్నాము. తర్వాత మనకి 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసి మొత్తం ఇలా సైజుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బ్యాక్ పార్ట్లో లైనింగ్ని తీసేసుకోవాలి. ఇలా లైనింగ్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ థ్రెడ్ని అయితే దీనిపైన ఈ విధంగా పెట్టుకొని మనం కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనము థ్రెడ్ రెడీ చేసినప్పుడు కుట్టు పడి ఉంటుంది కదా, కనిపిస్తుంది చూడండి, ఆ కుట్టు పైనే కుట్టు పడాలన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే లైనింగ్ పీస్ని ఎటువైపు తిప్పట్లేదన్నమాట. ఈ వెనకాల నెక్ దగ్గర మనం ఈ పైపింగ్నే ఇలా తిప్పుకుంటూ మనమైతే కుట్టు వేసుకోవాలి. అదే మనం లైనింగ్ని లాగాము అంటే మనకి చక్కగా రాదనమాట, సాగిపోతుంది. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఎక్కడైనా లూజ్ వచ్చిందా ఏంటని ఇటువైపు తిప్పుకొని చూస్తే ఇక్కడ గ్యాప్ అనేది మనకు కనిపించిందంటే మీరు బాగా వేయినట్టు అనమాట. మనకి గ్యాప్ ఏమీ కనిపించలేదంటే మనం బాగా వేసినట్టుగా. ఓకేనా. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసేసుకొని రైట్ సైడ్ వైపు పైకి ఉంచండి. పైకి ఉంచేసి ఇప్పుడు మనం వేసిన ఈ థ్రెడ్ పైపింగ్ని ఇలా లైనింగ్కి అటాచ్ చేసాం కదా, లైనింగ్ పైకి ఉండాలి, మనం వేసిన ఈ పైపింగ్ వచ్చేసి సెంటర్లో ఉండాలన్నమాట. ఇలా సరి చేసుకున్న తర్వాత మీరు పిన్స్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకున్నాము అంటే ఎటు కదలకుండా మీరు కుట్టినప్పుడు కూడా చాలా నీట్గా వస్తుందండి. కొత్తవారైనా ఎవరైనా సరే ఇలా పెట్టుకుని కుట్టారు అంటే బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను ఇంకొకసారి చెప్తున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి రైట్ సైడ్ పైకి ఉంది, మధ్యలో థ్రెడ్ ఉందన్నమాట, దానిపైన లైనింగ్ ఉంది. మీరు గమనించండి, ఇక్కడ కుట్టు వేసినప్పుడు కూడా చూడండి, ఇలా రౌండ్ తిప్పినప్పుడు కూడా ఇలా మెల్లగా మనం చేయితోనే తిప్పుకోవాలన్నమాట. క్లాత్ని ఏమాత్రం లాగకుండా ఇలా తిప్పుకోవాలి. అలాగే మనం ఈ కుట్టు ఎక్కడ పడాలంటే ఫస్ట్ వేసున్నాం, ఆ కుట్టు కనిపిస్తుంది కదా పైన, ఆ కుట్టు పైనే మనకైతే కుట్టు అనేది రావాలి. ఇప్పుడు ఈ చుట్టూ కుట్టు వేసాం కదండి, ఈ కుట్టు కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా పిన్స్ మొత్తం తీసేసాక ఇటువైపుకి ఈ క్లాత్ని తిప్పేసుకొని ఇలా సెంటర్లో ఎక్కడైనా గ్యాప్ వచ్చిందా అని ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా. మనకి ఎక్కడ కూడా గ్యాప్ రాలేదు, చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకున్నాక చుట్టూ కూడా ఇలా చిట్కాలు అనేవి వేసుకోవాలి. ఓకేనండి. ఇలా చిట్కాలు వేసుకున్నాక ఇటువైపుకి తిప్పేసుకోండి లైనింగ్ని. తర్వాత ఇలా రబ్ చేసేసుకోవాలండి. ఇలా రబ్ చేసుకున్నాక మనము ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి పైన.
ఇలా చూడండి మొత్తం రబ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి కింద లైనింగ్ని అలాగే పైన పీస్ను కూడా ఈ విధంగా సరి చూసుకోవాలండి. ఎక్కడ కూడా కింద వైపు ముడతలు రాకుండా పై వైపుకి ముడతలు రాకుండా నీట్గా ఈ విధంగా సర్దేసుకొని మనకి ఈ పైపింగ్కి అలాగే క్లాత్కి మధ్యలో అయితే మనకి కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే కొంతమంది ఏంటంటే మనకి ఒక పాదం ఇంచు గ్యాప్తో కూడా వేసుకుంటారు. నేను కూడా అలాగే వేస్తాను. ఇలా వేసి వదిలేసినా సరిపోతుంది. లేదు అంటే ఆ పైపింగ్ పక్కనే ఒక పాదం ఇంచు గ్యాప్తో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మనం సరి చూసుకుంటూ లైనింగ్ మొత్తం కూడా చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా మనమైతే బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి రెండు ఒకే వైపుకి వేసేస్తారనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. అలా కాకుండా మనం ఏంటంటే చూడండి, ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇంకొక ఫ్రంట్ పార్ట్ని దీనికి ఎదురుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, మార్కింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇలా ఎదురుగా పెట్టుకొని ఇందాక మనం థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకున్నామో అలాగే లైనింగ్కి ఈ థ్రెడ్ అనేది ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి. ఈ రెండో దాన్ని కూడా ఇలా ఎదురుగా పెట్టుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు రెండు ఒకే వైపుకి వచ్చేయకుండా చాలా నీట్గా మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా తర్వాత వచ్చేసి ఈ మెయిన్ క్లాత్లు రెండు కూడా ఇలా ఎదురుగా పెట్టేసుకొని మళ్ళీ మనము ఇందాక వేసినట్టే ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా సెట్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా సింగిల్ పాదంతో వేశారు అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. అయితే నాది వచ్చేసి కొత్త మిషన్ కాబట్టి డబుల్ పాదంతో నేను ఎంత ట్రై చేసినా పైపింగ్ అనేది రావట్లేదు. అది కూడా 12వ నెంబర్ థ్రెడ్ అంటే చాలా సన్నగానే ఉంటుంది, అయినా కూడా రావట్లేదు అనమాట. అయితే దీంట్లో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు అలాగే సెట్టింగ్స్ ఉంటాయండి. అవన్నీ కూడా నేను సెట్ చేసుకున్నాక నీట్గా వస్తుందా లేదా, ఎలా సెట్ చేసుకుంటే వస్తుంది అనేది మొత్తం కూడా నేను వీడియో అయితే చేసి పెడతానండి. సింగిల్ పాదంతో అయితే చాలా నీట్గానే వస్తుంది, కానీ కాకపోతే మనకి ఏంటంటే ప్రతిసారి పైపింగ్ వేసేసారి అంతా మనము సింగిల్ పాదం మార్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా, దానికోసమని డబుల్ పాదంతో సెట్ చేసి పెట్టుకున్నాము. అంటే డబుల్ పాదంతో సెట్ చేసుకున్నాక మనకి సింగిల్ పాదంతో ఎలా అయితే వచ్చిందో డబుల్ పాదంతో కూడా అలాగే వస్తుందండి. చూసారు కదా, నేను బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగా చాలా నీట్గా అయితే పైపింగ్ అయితే వేసుకున్నానండి. ఇలా మనం ఫినిషింగ్ ఇచ్చినట్లయితే మనం ఎక్కువ డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.